హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఏదైతే మన శివశంకర్ వరప్రసాద్ సినిమా పండగకి వస్తున్నాడని చెప్పేసి మనకి నిన్న అఫీషియల్గా మనకి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది కదా. అనిల్ రావుపూడి గారు కానీ, సుష్మిత కొనిదెల గారు కానీ, అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు కానీ, మొత్తం ముగ్గురు కూడా మంచిగా ప్రెస్ మీట్ అయితే పెట్టి సినిమాకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే మొత్తం ఆ ప్రెస్ మీట్లో క్లియర్ చేసి పెట్టేశారనమాట. మామూలుగా లేదు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి మెగాస్టార్ గారితో పాటు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేయడమే జరిగింది. January 12th, 2026 రిలీజ్ అవబోతుంది. పండగ వాతావరణంలో ఫుల్ క్యాలిక్యులేషన్తో క్యాపిటలైజ్ చేసే విధంగా, అంటే మనీ అన్ని విధాలుగా కూడా ఈ సినిమాకి గ్రాస్ వచ్చే విధంగా ఒక మంచి డేట్ని అయితే ఫిక్స్ చేసుకొని స్ట్రైక్ చేయబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈసారి చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టబోతున్నారు. ప్రీవియస్ రికార్డ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోయే విధంగా, అవన్నీ కూడా పక్కకి తీసే విధంగా ఈసారి సినిమా అయితే మట్టుగా అద్భుతంగా రాబోతుంది, అద్భుతంగా ఉండబోతుంది. అందులో డౌటే లేదు. ఇందులో మనకి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, క్లాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి సాంగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం డెప్త్లో మనకి ఈసారి సినిమా అయితే ఉండబోతుంది. ఎంటర్టైన్మెంటే కాదు, ఫ్యామిలీ డ్రామా పరంగా కూడా డెప్త్ అయితే ఉండబోతుంది ఈ సినిమాలో. ఇందులో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఈసారి ఈ సినిమా అయితే ఉండబోతుంది, అందులో డౌట్ లేదు. అనిల్ రావుపూడి గారు క్లియర్ చేసి పడేశారనమాట ఈ సినిమా గురించి. స్పెక్యులేషన్స్ ఏవైతే సోషల్ మీడియాలో కానీ, ఆర్టికల్స్లో కానీ, వెబ్సైట్స్లో కానీ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయి ఇవన్నిటిని కూడా చెక్ పెట్టే విధంగా కంప్లీట్ యాక్షన్, అదేవిధంగా కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ మూవీ కింద ఉండబోతుంది. ప్రీవియస్ ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి ధీటుగా ఈ సినిమా అయితే చిరంజీవి గారితో ఉండబోతుంది. అందుకే బిగినింగ్లో మీరు చూసుకున్నట్లయితే ఈ సినిమా మే నెలలో స్టార్ట్ అయినప్పుడు పూజ మహోత్సవంతో పాటు ప్రమోషనల్ వీడియో కంటెంట్ అక్కడి నుంచే మొదలు పెట్టుకుంటూ వచ్చారు. మీరు చిరంజీవి గారి స్టిల్స్ అక్కడి నుంచి చూసుకున్నా కానీ, మేలో కానీ, జూన్లో కానీ, జూలైలో కానీ, ఆగస్టులో కానీ ఏదో ఒక అప్డేట్ ఆ సినిమా గురించి వస్తూనే ఉంది. స్టిల్స్ వస్తూనే ఉన్నాయి, పాటలు వస్తూనే ఉన్నాయి. హైప్ అనేది ఈ సినిమాకి బాగా రెట్టింపు అవుతుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ స్టోరీలో వెంకటేష్ గారి పాత్ర అనేది, క్యామియో అనేది లేదు. బట్ ఎక్కడైతే చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళిద్దరు డిస్కషన్లో మనం స్టోరీ చెప్తున్నప్పుడు అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు గవ్వుకుని ఇక్కడ ఒక క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక గెస్ట్ అపియరెన్స్ వస్తే డెఫినెట్గా సినిమాకి అట్రాక్షన్గా ఉంటుంది, సినిమా మంచిగా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది, హిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వెంటనే అనిల్ రావుపూడి గారు డిజైన్ చేసుకొని వెంకటేష్ని అయితే రంగంలోకి దింపి ఈ క్యారెక్టర్ని అయితే ఇంత బాగా డిజైన్ చేసి, మనం వీడియో చూసినట్లయితే నిన్న వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. మస్తు స్టైలిష్గా ఆయన అయితే కనబడ్డారనమాట. పీక్ లెవెల్లో ఉంది వెంకటేష్ గారి లుక్ అయితే. ఆ హెలికాప్టర్ కానీ, వెనకాల బాడీ గార్డ్స్ కానీ, వెంకటేష్ గారి మధ్య నుంచి రావటం కానీ టెరిఫిక్ 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 మామూలుగా లేదు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఇద్దరు కూడా రెండు వేరు సినిమాలు కాకపోయినా ఒకే సినిమాలో కాబట్టి ఇద్దరు కూడా హిట్ అయితే కొట్టబోతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టబోతున్నారు. అది కూడా సంక్రాంతి సెంటిమెంట్ లాంటి, సంక్రాంతి పండుగ వాతావరణం లాంటిది. ఎంతోమంది కుటుంబాలు సంక్రాంతి వాతావరణం వచ్చింది కూడా, సంక్రాంతికి పండుగ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, మన పాత హీరోలు, మన వింటేజ్ హీరోలు చూద్దాం. వాళ్ళ సినిమాలు ఎప్పుడో చూసి వస్తూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఒకే సినిమాలో చూడటం అనేది ఇప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా ఆ రోజుల్లో ఊర్రోగుతులు ఇచ్చిన మంచి హడావుడి చేసిన హీరోలు కానీ, ఫ్యాన్స్ కానీ ఏ విధమైతే బాండేజ్ ఉందో అది ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి ఈ పండగ వాతావరణంలో అన్ని విధాలుగా కూడా కోరికను అయితే తీర్చుకోబోతున్నారు, అందులో డౌటే లేదు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది కేవలం ఒకటే, January 12th ఎప్పుడు వస్తుందా అని మనం చూడటం కోసం ఎదురు చూడాలి. సో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కానీ, అనిల్ రావుపూడి గారి ఆయన డైరెక్టర్ స్కిల్స్ దానికి ఆయన తగ్గట్టుగా ఆయన ఫ్యాన్స్ కానీ, మొత్తం ముగ్గురు ఫ్యాన్స్ కూడా అబౌట్ ఈ సినిమా గురించి ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఈ సినిమా గురించి అప్డేట్స్ ఏంటి, ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఈ సినిమా రిలీజ్ అయితే చూడాలని ఆశగా ఉంది, ఆతృతగా ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వస్తున్నాయి, ఇవే ఎక్కువగా వీడియోస్ వస్తున్నాయి అనుకోండి, ఇవే సంబంధించిన ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ సంక్రాంతికి గట్టిగానే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టబోతున్నారు, అందులో డౌటే లేదు. ఈ సినిమా మన వరప్రసాద్ పండగ వస్తాననే సినిమా ఖచ్చితంగా ఈసారి పండక్కి హిట్ అయితే కొట్టబోతాడు, అందులో డౌటే లేదు. సో అది
ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ప్రెస్ మీట్లో చాలా మటుకి కవర్ చేశారు, అదంతా మీరు చూసేసి ఉంటారు. సో ఇంకా ఎక్కువగా నేను డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. సో ఏమాత్రం మీకు కన్వీనియంట్ ఉన్నా కానీ పండగ వాతావరణంలో పండగకి అయితే మంచి పండగ సినిమాకి అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి, మిస్ అవ్వద్దు. సో ఇది ఓవరాల్గా మన చిరంజీవి గారికి సంబంధించిన, విక్టరీ వెంకటేష్ గారికి సంబంధించిన వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.